ఈరోజు శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో బ్రాహ్మణోత్తముల సహకారంతో అత్యంత వైభవంగా ఉపాకర్మ ఉత్సర్జన కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అదేవిధంగా ఏదైతే సమస్త పాపములన్నీ తొలగిపోవడానికి విరజాహోమంతో పాటుగా నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం కూడా ఈ రోజున వైభవంగా బ్రాహ్మణ సంఘ భవనంలో నిర్వహించుకున్నాము. బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఆ గాయత్రీ మాత యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. ఓం నమ శివాయ. ఈరోజు శ్రావణ పౌర్ణమి, దీన్నే దంద్యాల పౌర్ణమి కూడా అంటారు. ఈరోజు యజ్ఞోపవీతం వేసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఈరోజు మన బ్రాహ్మణ సంఘంలో ముందుగా కలశ గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనము, తర్వాతకు నవకాండ ఋషి ఆవాహనం, తర్పణం, హోమాదు కార్యక్రమాలు జరిగాయి. యజ్ఞోపవీతం దీనికి 3 పోగులు ఉంటాయి. 3 పోగులు దానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం. ఈ యజ్ఞోపవీత ధారణ చేసుకుంటేనే మనం ఏదైనా చేసుకునే పూజ కానీ దానికి అర్హత పొందుతాము. ఇంకా ఈరోజు ఈ యజ్ఞోపవీత ధారణ అనేది దేశంలో, మన రాష్ట్రంలో అన్ని దిక్కుల ఈ కార్యక్రమం జరుగుతుంటాయి. దీనివల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వచనం, అదేవిధంగా ముఖ్యంగా గాయత్రీ జపం, గాయత్రీ మాత అనుగ్రహం కొరకు ఈ యజ్ఞోపవీత ధారణ చేసుకోవడం జరుగుతుంది. గాయత్రీ జపం అనేది ఈ యజ్ఞోపవీత ధారణ చేసుకుంటేనే గాయత్రీ జపం అనేది మనకు అర్హత కలుగుతుంది. కనుక అందరూ ఈరోజు యజ్ఞోపవీత ధారణ చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతుంది.